ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నువ్వు సైలెంట్ గా ఉండమ్మా. అర్థమైందిలే, పెళ్ళయ్యాక చెప్తాను. ఆగమ్మా. అబాబా కానియమ్మా, కానియండి. రింగాట రింగ 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 రే ఆ రింగ రింగ ఆడండి. అది ఆ రింగ 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 రే. మా వాడికి కింద సీటింగ్ కుదరట్లా. మావయ్య బావని చూసావా ఎలా కదులుతున్నాడు? కడుపులో కదులుతున్నట్టుంది. చూస్తున్నా చూస్తున్నా, ఆ పీట కదులుతుంది. ఇంక వాణ్ణి ఎవరూ ఆపలేరు. అమ్మా వదినా, అటు చూడు. పంతుల్నా? కాదు వదినా, సీనుని. వీడెందుకు పార్వతి అలా కదులుతున్నాడు? నీకింకా అర్థం కాలేదా వదినా? సీనుకి పెళ్లి ఇష్టం లేదు కదా, అందులోనూ ఆద్య కూడా ఇక్కడ లేదు కదా. ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో. టైం చూసుకుని ఇక్కడి నుంచి జారుకుందామని దిక్కులు చూస్తున్నాడు చూడు. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే బెడ్ ఎగిరిపోయినట్టే. పంతులు గారు, ఆ చెప్పు నాయనా. నేను వెళ్ళి రావచ్చా? అంటే మళ్ళీ వద్దామనేనా? అబాబా వెళ్ళు వెళ్ళు. ఒరే సీను, అమ్మా ఎక్కడికి రా? అది ఇలా పీట్ల మీద నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. బాత్రూమ్ కమ్మా. అబ్బా బాత్రూమ్ అంట, నాకు తెలుసులే నీ సంగతి. నువ్వు రామ మెళ్ళ తాళి కట్టేదాకా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కూర్చో. అమ్మా నువ్వేదో అనుకుంటున్నావు, అదేమీ లేదు. నిజంగానే చెప్తున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. చూడు, నువ్వు విన్ని చెప్పినా నేను వినను కాక విన్నా. కూర్చో. మావయ్య అత్తి ఏంటి మావయ్య ఇలా చేస్తుంది? అది ఎప్పుడు ఇంతేరా, సాఫీగా జరిగిపోయే పనిలో సడన్ గా వచ్చి దెయ్యంలో కాలు పెట్టేస్తుంది అంతే. మరి ఇప్పుడు ఎలా మావయ్య? ఇంకా ప్లాన్ బి అమలు చేయడం తప్ప ఇంక వేరే ఏం లేదురా. మరి అత్తేని తగలబెట్టాల్సిందేనంటావా? అంతే, తప్పదరా, నువ్వు తగులుకో. ఆశీర్వదించు మావయ్య. విజయోస్తు. అమ్మా అమ్మ తోడే, కావాలంటే నువ్వు నా తోడురా. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగొచ్చేస్తా. అమ్మా నీ మాటలు నేను నమ్మను రోయ్. బాత్రూమ్ దాకా వస్తే అక్కడ నన్ను తోసేసి నువ్వు పారిపోదామని. కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.